దామస్తపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కృషి చేశారని దామస్తపూర్ సర్పంచ్ అభ్యర్థి మూసాని స్వరూప యాదవ్ రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామేశ్వర రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కావున ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని నా యొక్క మనవి. ఈ గత 10 సంవత్సరాలకు ఇంతకుముందు గెలిపించినట్టుగా మళ్ళీ గెలిపిస్తే నా వంతు సాయంగా కృషితో నా సొంత నిధులతో నేను ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళకి కానీ ఇప్పటివరకు 2,516 రూపాయలు ఇప్పటివరకు బంధు లేకుండా ఇచ్చుకుంటూ వస్తున్నా. గత కొంతమందికి నాతో సాయం అయిన వరకు పుస్తకాల మెట్టలు ఇచ్చిన. ఇప్పుడు కూడా కాబోయేది నేను చెప్పకూడదు, కాకపోతే నేను చేసేది చెప్తున్నా. వాళ్ళకు ధైర్యంగా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు నా అండాదండతో నాకు సపోర్ట్ ఇచ్చి అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సహకారంతో 50 లక్షల నిధులు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు తాండా ఒకటి మిగిలింది నాకు అభివృద్ధి చేయాలనేది. అండర్ డ్రైనేజ్ దామస్తపూర్లో మిగిలింది. అటువంటి అన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని అందరికీ సాయం చేస్తానని, ప్రతి గ్రామాన్ని మన గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ముందుకు పోతానని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీతో బలపరిచినటువంటి స్వరూప యాదవ్ రెడ్డి కత్తెర గుర్తుకు మా దామస్తపూర్ గ్రామ ప్రజలు ఓటేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలతోటి ఉపాధి హామీ పథకం కానీ మొన్న వచ్చినటువంటి ఎంపీ నిధితో 10 లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ వేయడం జరిగింది యాదవ్ రెడ్డి గారు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 50 లక్షల నిధులు దామస్తపూర్ గ్రామాన్ని కేటాయిస్తానని చెప్పారు. సర్పంచ్ను గెలిపిస్తే దామస్తపూర్కి 50 లక్షల నిధులు ఇచ్చి దామస్తపూర్ గ్రామ అభివృద్ధిలో ముందుంటాం. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ ప్రతి రోడ్డు భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది. అంతేగాని కొంతమంది ఏదో ఇప్పుడు ఇల్లు ఇస్తామని ఇల్లు రావాలి కాదు, ఇచ్చేది ఇల్లు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తున్న ఇండ్లను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇల్లు అని పేరు మార్చి తిరుగుతురు. కానీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే మీకు ఇంట్లో యాత్కొచ్చినా ఇన్ని రోజులు ఊర్లో ఇల్లు రాకుండా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చుకుంటూ ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు మేము తిరుగుతున్నామంటే కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాను.